ఈ వేటివ్ న్యూస్ కాంక్లేవ్ చూసినప్పుడు మీకు ఈ ఎకనామిక్ స్టూడెంట్స్ నేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ అనమాట. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన మనకి తెలుసు, బాగానే తెలుసు. మన దెబ్బకు తట్టుకోలేక ట్విట్టర్లో మనల్ని బ్లాక్ కూడా చేసేది. మనం కలిసి పనిచేసాం వాళ్ళతో. అయితే ఇక ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడను, కానీ నేను విషయానికి వస్తే ఈ పర్ క్యాపిటా ఇన్కము 2033, 34కి 10,55,000కి వెళ్ళిపోద్దంటే వావ్ అనుకుంటే నోరు తెరుస్తున్నారు. కానీ అసలు అంటే లేటరల్ థింకింగ్, ఆల్టర్నేటివ్ థింకింగ్, ఇంకేదైనా సరే మనం దాన్ని రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొన్ని విషయాల మీద మనకు తెలియకుండానే కొంత రీసెర్చ్ చేసే లక్షణం ఏర్పడుతుంది. రీసెర్చ్ అంటే ఇవేవో దానికి పెద్ద ఇదేం చేయక్కర్లా. మనకి ఆ లక్షణం అలవడటం అంటే ఒక వ్యక్తి ఒక డేటా ఇచ్చాడంటే, లేదంటే ఒక మాట చెప్పాడంటే అది నిజమా కాదా అనేది సెర్చ్ చేసేది, తరచి చూసే గుణం అన్నమాట అది. అది ఏ రూపంలో అయినా చేయొచ్చు. మనం వెంటనే గుడ్డెది చేలో పడ్డట్టు మనం కూడా భజన చేసుకుంటూనో లేదంటే విమర్శిస్తూనో కూర్చోకుండా మనము పరిశోధన చేయటం. అయితే ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. అది ఏంటి అంటే వినిపిస్తా. చాలా మాట్లాడారు ఆయన. అందులో ఇది ఒకటి అనమాట. ఈ కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి. ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకొని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికి ఉంది. ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితులు లేదు. ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు చూసి చెప్పండి, ఇది జరుగుతుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పారు. కాన్సెప్ట్, దట్ ఇస్ మై ఫర్మ్ కన్విక్షన్. గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత ఇది కాదు, ఇంకా దీని వెనక ఉంది. అది చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇది భారతదేశానికి 2-3 కోట్లే మన ఆస్తి. ఇది కాదు అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది. నేను అందుకే ఇటీవల కాలంలో ఆ రోజుండే పరిస్థితులు నేను కూడా క్యారీ అయ్యాం, అది వాస్తవం కూడా. 10 సంవత్సరాల లెవెల్ 2.1 ఇస్తే స్టేబుల్గా పాపులేషన్ ఉంటుంది. దేశంలో 2.1 కంటే తగ్గే పరిస్థితి అంటే ఈరోజు జపాన్ కానీ, మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు, చైనా అప్పటికి చేయగలిగితే ప్రపంచాన్ని కాదు ఆ బయట స్టూడెంట్ కాదు, అది ఎంపవర్మెంట్. ఒక్క భారతదేశమే నాయకత్వానికి కూడా మారిపోయారు. భారతదేశం సెన్సార్స్ వచ్చాయి. నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఇది కావాలి. సరైన నిర్ణయం కూడా ఏఐ ద్వారా కేసులో అచీవ్ చేయలేకపోతే నిర్ణయం కూడా ఏఐ ద్వారా అంటే మనకున్న వనరుల గురించి చెప్తూ, ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అంటే నేను 95లో ఉన్నప్పుడు వేరు కఠినంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఉన్నాను. అయితే ఏంటంటే మనకు టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది, దాన్ని వాడుకున్న తర్వాత కూడా అని చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకో దాన్ని కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, ఇక్కడ సంక్షోభాల గురించి చెప్తూ మన దేశం గొప్పదని చెప్తూ ఇట్లా చెప్పగలిగే గుణాన్ని మనం అభినందించాలి. ఏది ఇంత టెక్నాలజీ మన దగ్గర పెట్టుకొని మనం కనుక అచీవ్ చేయలేకపోతే లక్ష్యాలని మన చేతగాంతనం అవుతుందని ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే గౌరవం పెరుగుతుంది. సరే, మనం అంటే మనకు ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ ట్రైట్ ఏంటంటే ఒకటి నచ్చినప్పుడు అది పైగా మనకు మాత్రమే కాదు, అది నిజంగా కూడా ఒక మంచి లక్షణం కాబట్టి దాన్ని పోగొడకుండా ఉండలేము. ఇప్పుడు పర్ క్యాపిటా అంటే ఇది విమర్శ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని ఈయన ఈ యాంకరుడు ఆహా ఓహు ఈహి అన్నాడు, కానీ అంత సీన్ లేదని చెప్పడం ఈ డేటా తాలూకు ఉద్దేశం. ఆ డేటా చెప్తాను మీకు.
1994 దగ్గర మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ది 6,489 రూపాయలు. అంటే ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం సగటున ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాని బట్టి 6,489 రూపాయలు ఉండి ఉండకపోవచ్చు 94లో. అంటే ఎన్టీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. దానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత 99కి అంటే ప్రతి 5 ఏళ్ళకి తీసుకున్నాను నేను. 99కి వచ్చేసరికి 14,682 రూపాయలు అయింది. అంటే ఇది చాలా బాగా పెరిగింది. డబల్ కూడా కాదు, 1.5 అయింది అనుకోవచ్చు. అంతే కదా, దాదాపుగా 130 లేదంటే 140% పెరిగినట్టు అనుకోవచ్చు తలసరి ఆదాయం 14,682 రూపాయలు. అయితే 2004-05 దగ్గర ఎంత వచ్చిందంటే దాదాపుగా ఇక్కడ కూడా డబల్ 2004-05 దగ్గర 28,528 ఉంది. 2009-10కి వచ్చేసరికి తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ది 50,515 రూపాయలు ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ 2014ది తీసుకున్నాం. 2014కి వచ్చేసరికి 90,517 అయింది. చూడండి, 2009 నుంచి 14కి వచ్చేసరికి 90,517 రూపాయలు అయింది. ఆ తర్వాత మళ్ళీ 2019 నుంచి 20కి వచ్చేసరికి ఇది మేబీ ఒక ఉమ్మడి లేదంటే విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకుంటే 18వ ర్యాంకు సాధించింది మొత్తం స్టేట్స్లో. 169,519 రూపాయల తలసరి ఆదాయం సాధించింది. 2024కి వచ్చేసరికి ఇది 2,37,951గా చూపిస్తుంది. లేదంటే 2,65,000గా చూపిస్తుంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు 1,69,000 నుంచి అంటే 1,69,519 నుంచి 2,37,951 రూపాయలకి పెంచగలిగారు తలసరి ఆదాయాన్ని. మధ్యలో మీరు ఇక్కడ గమనించాల్సింది కరోనా కాలాన్ని. ఇది ఎక్సెప్షనల్ అన్నమాట. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి ఒక మహమ్మారి దెబ్బకి స్తంభించిపోయింది ఆర్థిక రంగం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఎంతమంది జీతాలు లేక అల్లాడారు ఒక సంవత్సరంలో అనేది అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో కూడా దాదాపుగా మెయింటైన్ చేయగలిగారు స్ట్రీమ్ని. 1,69,000 చిల్లర నుంచి 2,37,000 చిల్లరతో ముగించగలిగారు తన హయాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 2028-29కి వచ్చేసి 5,42,985 రూపాయలు, 5,42,985 రూపాయలు, 2033-34 అంటే ఏం లేదు, నేను అధికారం చేపట్టి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఆ 10వ ఏట చివరికి వచ్చేసరికి 10,55,000 చిల్లరకి చేరుతుంది తలసరి ఆదాయం. అనగానే మన యాంకర్ గారు చప్పట్లు కొట్టేసి వావ్ చాలా గొప్ప అంబిషన్స్ అంటారు. ఇక్కడ ఏమీ జరగల. ప్రతి 5 ఏళ్ళకి తలసరి ఆదాయం రెట్టింపు అవుతూ వచ్చింది. ఇంత సింపుల్ లాజిక్ని మన వాళ్ళు ఈయన చెప్తున్నాడు అంటే 10 ఏళ్ల తర్వాత 10 లక్షలు ప్రతి ఒక్కళ్ళకి ఆదాయం తీసుకొస్తాను అనే ఒక మాట ఎంత ఇంపుగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఇది తలసరి ఆదాయం, యావరేజ్ని చేస్తే వచ్చిన ఆదాయం. మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని జనాభా పెట్టి బాగా హరిస్తే వస్తుంది ఇది, అంతే కదా. దానికి పోయి మన ఆదాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి 2,37,000 లేదంటే 2,65,000 ఎంతమందికి వస్తుంది సంవత్సర ఆదాయం?